إن الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذروا قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون అనంత కరుణామయుడు అపార కృపాశీయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ యొక్క కారుణ్యంతో ఈరోజు ఈ ప్రపంచంలో ఏదైతే పనులు జరుగుతున్నాయో అందులో ఉత్తమైన పని చేసేవాళ్ళు అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ అందరూ సమావేశమయ్యారు. ఇది చాలా అల్లాహ్ తరపు నుంచి పెద్ద గిఫ్ట్. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ మజీద్లో ఇలా చెప్పారు, వమన్ అహ్సను ఖౌలం మిమ్మన్ దా ఇలల్లాహి వ అమిల సాలిహా వ ఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్. అనే ఉత్తమైన పని చేసేవాళ్ళు, ఆ ఉత్తమమైన పని చేసేవాళ్ళు యొక్క తయారీ ఎలాగ ఉండాలి, వాళ్ళు ఏ విధంగా తమను ఎలా తయారు చేసుకోవాలి, ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతున్న ఏదైతే ఖురాన్ హదీస్ నుంచి శుభాత్ అపోహాలు ఉన్నాయో హదీస్ గురించి, దాని గురించి ఈ సమావేశం చాలా ఉత్తమైన సమావేశం. నాకు తెలిసి ఉండి ఇన్కారే సున్నత్ యొక్క ఈ ప్రోగ్రాం మొట్టమొదటిసారి ఈ యొక్క ప్రాంతంలో జరుగుతుంది. మర్కజ్ బిన్ బాజ్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో ఇది చాలా ఉత్తమైన ప్రోగ్రాం. ఎందుకంటే ఖురాన్ యొక్క తర్వాత హదీస్ యొక్క ప్రాముఖ్యత గురించి మీరు ఇన్షాల్లా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చాలా మాటలు వింటారు. నేనేదైతే నా టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దాని గురించి ప్రాముఖ్యత చెప్పమంటే అందరూ అల్హమ్దులిల్లాహ్ సున్నత్ యొక్క ప్రాముఖ్యత ఏముంది అందరూ చెప్తారు. అల్హమ్దులిల్లాహ్ సున్నత్ యొక్క ప్రాముఖ్యత ఏంటండి? వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యు యూహా. ఏ వహియ గైర్ మత్లు ఏదైతే ఉందో అల్లాహ్ తబారక్ వ తఆలా సున్నత్ని చాలా యొక్క ప్రాధాన్యత ఇచ్చారు. అల్లాహ్ తాలా ఖురాన్లో ఏమన్నారు? మా అతాకుముర్ రసూలు ఫఖుదు. ప్రవక్త సల్లం ఏదైతే ఇస్తారో మీరు దాన్ని తీసుకోండి. దాని గురించి మీరు సలఫ్ యొక్క ఏదైతే అక్వాలు ఉన్నాయో వారి యొక్క మాటలు ఉన్నాయో చాలా ఉన్నాయి. దానికి ఉదాహరణకు ఒక్క మాట ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఏమంటున్నారు? అస్సున్నా కసఫీనతి నూహ్. సున్నా ఎలాంటిదండి? సున్నత్ ఏంటి? అది ఎలాంటిది? నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క పడవ లాంటిది. ఫమన్ రకీబహ ఫఖద్ నజా. ఎవరైతే దాని మీద సవారైపోయారో ప్రణయించాడో ఆయన ఏమైపోయాడు? సాఫల్యం పొందాడు. వమన్ తఅఖర ఫఖద్ హలక్. ఎవరైతే ఉండిపోయాడో ఆయన ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. అందుకోసమే ఇమాం ఔజాయి రహ్మతుల్లాహి అలైహి చాలా వరకు ముహద్దిసీన్ దాని గురించి మీకు అస్సున్నా ఈ కితాబ్ ఏదైతే ఉందో అలాగే చాలా పుస్తకాలు సున్నత్ యొక్క ప్రాముఖ్యత గురించి చాలా మాటలు ఉన్నాయి. అవి మాషాల్లా వేరే ప్రసంగాల్లో ఇన్షాల్లా మీరు వింటూనే ఉంటారు. ఈరోజు నా యొక్క టాపిక్ ఏదైతే ఉందో అది ఏంటండి? ఇన్కారు సున్నా. ఎవరైతే హదీస్ని తిరస్కరించారో వారి గురించి మనం చరిత్ర ప్రకారంగా, ఇంకా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, అసలు మన భారతదేశంలో సున్నత్ యొక్క ఇన్కారు చేసేవాళ్ళు ఉన్నారా? ఓన్లీ అరబ్ దేశాలు వాళ్ళు ఇన్కార్ చేశారా, తిరస్కరించారా? లేకపోతే అజమీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరస్కరించారా? దీని గురించి మనం ఒక చరిత్ర ప్రకారంగా ఇన్షాల్లా, ఇంకా వాళ్ళ యొక్క ఏదైతే అపోహాలు ఉన్నాయో దాని గురించి, ఆ అపోహాల యొక్క కొన్ని జవాబులు ఇన్షాల్లా తెలుసుకుందాం. ఇది నేనేమనుకుంటున్నానంటే నేను ప్రసంగం చెప్పాను, మీరు వినేశారు, మర్చిపోయారు అని కాకుండా ఒక క్లాస్ లాగా అందరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రసంగాలు చాలా అవుతూ ఉంటాయి, ప్రసంగాలు వింటాం, ఖుతుబాలు వింటాం, అవన్నీ మర్చిపోతూ ఉంటాం. కానీ దువాత్కి ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో, ఎందుకంటే ఈ దువాత్ అనేది మనకి ఎలాగంటే ఒక పునాదు లాంటి వాళ్ళు. ఈరోజు మన యొక్క సౌత్ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే దాయిల యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది. దాయిల యొక్క సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. అందులో కూడా ఉత్తమైన పని మన్హజ్ ప్రకారంగా చేసేవాళ్ళ సంఖ్య ఇంకా చాలా తక్కువ ఉంది. అల్లాహ్ యొక్క కారుణ్యంతో అల్హమ్దులిల్లాహ్ మన దగ్గర అల్హమ్దులిల్లాహ్ ఇంతమంది దాయిలు ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ సమావేశమయ్యారు. ఒకసారి చెప్పాలంటే ఈ యొక్క సమావేశం చాలా
చాలా సంతోషకరమైన ఇంకా చాలా ఉత్తమైన ఈ సమావేశం. ఎందుకంటే సున్నత్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఆ సున్నత్ని వేరే వాళ్ళు కిందపరచడానికి, దాంట్లో అకల్ ఏదైతే తమ యొక్క సోచ్, తమ యొక్క ఫికిర్, తమ యొక్క ఆలోచనలు దాంట్లో లాపులు తేయడానికి చాలా వరకు ప్రయత్నించారు. నేను ఎప్పుడైతే ఈ టాపిక్ విన్నానో ఒక పుస్తకం గురించి నేను ఎతికితే ఈ పుస్తకం నాకు దొరికింది. ఈ పుస్తకం ఏంటి? అల్ ఖురానియూన్. ఏంటండి ఖురానియూన్ అంటే? ఖురాన్నే నమ్మేవారు. తర్వాత ఏమంటారు? వశుభాతుహుం, వాళ్ళ యొక్క అపోహాలు హౌల సున్నత్ గురించి. ఈ పుస్తకం చూశారనుకోండి, 450 పేజీల పుస్తకం. ఏంటి చూస్తే 450 పేజీల పుస్తకం. ఈ పుస్తకాన్ని ఇన్షాల్లా నేను 250 వరకు నా యొక్క టాపిక్ ఇందులో అల్హమ్దులిల్లాహ్ పూర్తిగా, అంటే చాలా ఎక్కువ మాటలు ఏదైతే నాకు టాపిక్ ఇచ్చేసారో అవి ఒకటి ఇన్షాల్లా నేను అరబీ కూడా చదువుతాను, తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి తెలుస్తాను. ఎక్కడైనా ఏదైనా కష్టం అవుతే మీతో కూడా సహాయం తీసుకుంటాను ఇన్షాల్లా. ఎందుకంటే మేము నేర్చుకోవడానికి కూర్చున్నాం ఇక్కడ. అందరం ఎందుకు కూర్చుకున్నాం? నేర్పించడానికి. అందరూ మనం ఒకళ్ళు నేర్పించడానికి కూర్చుకున్నాం. ఏదో ఇక్కడ స్పీచ్ ఇచ్చేయడం, దాన్ని మూసేసి మళ్ళీ వెళ్ళిపోవడం గురించి కాదు. అయితే మొట్టమొదటి విషయం అల్ ఖురానియూన్. ఏంటండి అల్ ఖురానియూన్ అంటే? అల్ ఖురాన్, అహ్లుల్ ఖురాన్, లేకపోతే అల్ ఖురానీ అంటే ఒక వ్యక్తి. అల్ ఖురానియూన్ అంటే అందరూ ఎవరైతే ఖురాన్ను ఓన్లీ నమ్మేవారు, ఖురాన్నే పాటించేవారు. ఉషుభాతు, అందులో కూడా వాళ్ళ యొక్క అపోహాలు ఏదో ఉన్నాయి. హౌల సున్నత్ గురించి ఈ యొక్క పుస్తకం పేరు. అయితే మొట్టమొదటి ఏంటంటే ఈ యొక్క ఖురానియూన్ మొట్టమొదటి ఎక్కడ వీళ్ళ గురించి స్టార్ట్ అయ్యింది అంటే, మొట్టమొదటి ఈ హరకత్ ఎవరైతే ఉన్నాదో ఇక్కడ మన భారతదేశంలో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళ గురించి ఏమంటున్నారు? గులాం అహ్మద్ కాదియానీ వద్దఅన్ నుబువ్వా. మొట్టమొదటి గులాం అహ్మద్ కాదియానీ ఎప్పుడైతే నబూత్ యొక్క దావా చేశారు. తారీఖు గురించి మనం వద్దాం. మన హిందుస్థాన్ ఏదైతే భారతదేశం ఉందో దాని గురించి ముందు షిబు ఖారతిల్ హింద్ ఏదైతే హిందుస్థాన్ ఉండేదో అప్పుడు దాన్ని సింధ్ అనేవారు. సింధ్లో హిందుస్థాన్, పాకిస్తాన్ అన్నీ ఏదైతే కంట్రీస్ కలిసి ఉండేవి. 1900లో గులాం అహ్మద్ కాదియానీ ఇక్కడ ఒక ముఅస్సస ఇది స్టార్ట్ చేశారు మొట్టమొదటి. దాన్నే హరకతుల్ ఖురానీన్ అంటారు. ఖురానీన్ యొక్క హరకత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ముఅస్ససతుల్ హరకత్ ఖురానీన్ 1902లో స్టార్ట్ అయింది. తర్వాత ఈ యొక్క ఖురానీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు పేర్లు ఉండేవి. ఎలాగ పేర్లు ఉండేవి? వాళ్ళు ఏమనేవారు? అహ్ల దిక్ర్ వల్ ఖురాన్. వాళ్ళ ఫిర్కా యొక్క పేర్లు ఏంటండి? అహ్ల దిక్రి వల్ ఖురాన్. అలాగే వాళ్ళ యొక్క పేరుల్లో ఉమ్మతే ముస్లిమా అని పేరు పెట్టారు. ఏం పెట్టారు? ఉమ్మతే ముస్లిమా. ఫిర్కతు తులు ఇస్లాం. అలాగే తెహరీకే తామీరే ఇన్సానియత్. ఇలాంటి చాలా వరకు పేర్లు పెట్టి ఈ యొక్క పని స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? దాని యొక్క అస్బాబ్ ఏంటి? దాని యొక్క ఆలోచన ఎందుకు చేశారంటే ఏమంటున్నారు? అల్ ఇస్తిమారు బి అసాలీబి ముఖ్తలిఫా. ఆ కాలంలో ఎవరిది గవర్నమెంట్ ఉండేది? 1900లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? అల్ ఇస్తిరా, వాళ్ళు ముస్లింని ఒక విభేదాల్లో పెట్టడానికి కూడా, అలాగే వాళ్ళ మధ్యలో కొంతమంది అఫ్రాద్ని వాళ్ళు తయారు చేసి పంపించారు. ఏమంటున్నారు? ఇస్తిగ్లాల్ ఉద్దౌలా. ఆ రోజు ఏ కాలంలో వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏం చేశారు? తర్బియతు బాదల్ అఫ్రాద్ మినల్ ముస్లిమీన ముబాషరతన్ ఔ బిల్ వాసిత. కొంతమందిని డైరెక్ట్గా ఈ యొక్క పనిలో దింపారు, కొంతమందిని ఇండైరెక్ట్గా కొంతమందిని ఇందులో దింపారు. ఎందుకు దింపారు? చాలా వరకు దాని ఇఖ్తిరారు బాదుల్ ఫియాత్ ఇస్లామియా బిన్ నజరాత్ ఇల్మియా ఔరుబియా అల్ ముంతషిరా ఖిలాల్ నిస్ఫిల్ అవల్ మినల్ ఖర్న్. ఏమంటున్నారు ఇక్కడ? ఈరు సయ్యద్ అహ్మద్ ఖాన్, ఇత్తిబా సయ్యద్ అహ్మద్ ఖాన్, ఈజాదు హాదిల్ ఇన్సిజాం, ఇలాంటి చాలా వ్యక్తుల్ని వాళ్ళు ఏం చేశారంటే ముస్లింలో విభేదాలు పుట్టించడానికి, వాళ్ళలో ఈ సున్నత్ యొక్క
ఏదైతే మకాం ప్రాధాన్యత ఉందో దాన్ని తగ్గించడానికి చేయడానికి చాలా యొక్క అస్బాబులు చెప్పారు. ఇక్కడ పుస్తకంలో 1 2 3 4 5 అస్బాబులు ఇక్కడ చెప్పబడింది. మాహియల్ అస్బాబ్ లి ఖురూజుల్ ఖురానిన్ బైనల్ ఔసాతిల్ ఇస్లామియ్య, అంటే ఈ యొక్క ఇస్లామిక్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్యలో వీళ్ళు రావడానికి చాలా యొక్క అస్బాబులు ఉన్నాయి. అందులోంచి ఏంటి? ఇస్తిగ్రాబ్, వీళ్ళు చేశారు. అలాగే ఇది కూడా యహూదీల పని. అలాగే ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళు యొక్క గవర్నమెంట్ ఉండేది, వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వహదత్ సఫల్ ఇస్లామీ ముస్లింని విభజించడానికి, ఇంకా ఏదైతే ఆ రోజు ఏదైతే ఫిరక్ ఉండే మన దగ్గర ఫిరక్ అంటే ఏం చెప్తాం? మదాహిబ్లు హనఫియా, షాఫియా, మాలికియా, హనాబిలా, వాళ్ళని కూడా వ్యతిరేకంగా ఏదైతే ఒక జెండా కింద వాళ్ళు జమ అవుతున్నారో దాన్ని కూడా మార్చడానికి వీళ్ళు ప్రయత్నించారు. ఈ యొక్క అస్బాబ్ తర్వాత ఈ యొక్క దాంట్లో కొంతమంది పేర్లు మనం తెలుసుకోవాలి. ఎంతమంది ఖురాన్ను తిరస్కరించడానికి పెద్ద పెద్ద సరగన ఎవరైతే ఒక లీడర్షిప్గా చేశారు, అందులో మొట్టమొదటి వ్యక్తి అండి అబ్దుల్లా జగ్రాల్వి. పేరేంటండి? ఈ పేరు రాయొచ్చు మన అబ్దుల్ రహీం గారు, నేను చెప్తున్న పేరు అబ్దుల్లా జగ్రాల్వి. ఈ 4 పేర్లు రాయి. అబ్దుల్లా జగ్రాల్వి ఈయన లాహోర్లో పుట్టారు. తర్వాత అబ్దుల్లా జగ్రాల్వి నుంచి ఈయన మొట్టమొదటి ఈ యొక్క ఇండియాలో, అంటే అప్పుడు ఈ భారతదేశం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈయన తమ యొక్క హదీస్ తిరస్కరణకి స్టార్ట్ చేశారు. అబ్దుల్లా జగ్రాల్వి తర్వాత రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమో అహ్మదుద్దీన్ అమ్రత్సరి. అహ్మదుద్దీన్ అమ్రత్సరి అంటే వీళ్ళ ప్రతి మాటకి వాళ్ళ యొక్క ఫిక్రా కూడా ఉంది. నేను తర్వాత షార్ట్గా అవి ఇన్షాల్లా చెప్తాను, ఎందుకంటే టైం సరిపోదు. అహ్మదుద్దీన్ అమ్రత్సరి. మూడో వ్యక్తి అండి హాఫిద్ అస్లం జైరాజ్పూరి. హాఫిద్ అస్లం జైరాజ్పూరి. ఒక మాట దీని గురించి ఒక ఫిక్రా చెప్తాను. హాఫిద్ అస్లం జైరాజ్పూరి ఏమంటున్నారు ఖురాన్ గురించి? మిమ్మా యులాహిదు ఫీ ఫిక్రి అహ్మదుద్దీన్ ఫిల్ మీరాస్ ఇందల్ ముస్లిమీన్. ఏదైతే మీరాస్ యొక్క సిస్టమ్ ముస్లిం దగ్గర ఉందో దాన్ని ఏమంటున్నారు? అద్దావా బిల్ ఇక్తిఫాయి అలామా వరద ఫిల్ ఖురాన్. అంటే విరాసత్ గురించి ఏదైతే ఖురాన్ యొక్క ఆయతులు వచ్చినాయో దాని మీదే మనం నమ్మాలి. దానికన్నా ఎక్కువగా మీరాస్ గురించి ఏదైతే హదీసులు వచ్చినాయో అది నమ్మకూడదు. దానికి ఎగ్జాంపుల్ ఏమంటున్నారు? ఇతాయుల్ ఇర్సి లి ముస్తహqqi బిqat'i నజర్ అన్ డియానతి. అంటే ఎవరైతే మీరాస్లో ఎవరికైతే మనం హిస్సా ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేయాలి, వారి యొక్క దీన్ని కూడా చూడకూడదు. దీన్ని కూడా చూడకూడదు. ప్రవక్త హదీస్ ఏముందండి దాని గురించి? లా యరిసుల్ ముస్లిం అల్ కాఫిరా వలా యరిసుల్ కాఫిరా అల్ ముస్లిమా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే మవానిఉల్ ఇర్స్ అంటే ఇర్స్ వరాసత్కి ఏదైతే రుకావట్ ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవి 4 ఉన్నాయి చెప్పారు. అందులో ఒకటి ఏంటండి? దీన్. కానీ వాళ్ళు ఈ హదీస్ నమ్మకుండా వరాసత్ని ఇలా చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలాంటి చాలా వరకు వీళ్ళ యొక్క మాటలు ఉన్నాయి. అలాగే 4వ వ్యక్తి గులాం అహ్మద్ పర్వేజ్. ఎవరండి? గులాం అహ్మద్ పర్వేజ్. వీళ్ళు ఖురానియున్గా చెప్పబడ్డారు. ఇందకి ఈయన యొక్క ఎగ్జాంపుల్ ఏమంటారు? గులాం అహ్మద్ పర్వేజ్ అల్లాహ్ తాలా ఏదైతే ఖురాన్లో చెప్పారు, యా అయ్యుహల్లదీన ఆమను లా తకూను కల్లదీన ఆదవ్ మూసా ఫబర్రఅహుల్లాహు మిమ్మా కాలు. మూసా అలైహిస్సలాతు గురించి బుఖారీలో ఏదైతే హదీస్ వచ్చిందో, ఆయనకి ఏదో ఒక వ్యాధి ఉందని బనీ ఇస్రాయిల్ వాళ్ళు చెప్పేవారు. ఆయన వేరేగా స్నానం చేసేటప్పుడు బట్టలు తీసి పెట్టారు. మీరు హదీస్ చదివి ఉంటారు. బట్టలు ఆ యొక్క రాయి తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత హజర్ సౌబీ అని ఆయన దాని వెనకాల పరిగెట్టారు. ఈ యొక్క హదీస్ సహీ బుఖారీలో ఉంది. మనం ఏదైతే సున్నత్ యొక్క నమ్మి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హదీస్ బుఖారీతో అయితే ఏదైతే ముత్తఫకాలే ఏదైతే ఉందో తజావజుల్ కంతర అంటే దాని యొక్క రావీలు అన్ని ప్రవక్త ఉమ్మత్ దాన్ని ఏమో ఇజ్మాగా స్వీకరించింది. కానీ వాళ్ళు ఏమంటారు? ఈ యొక్క హదీసుల్ని ఇలాంటి హదీసుని మనం నమ్మాలా, ఎలాగ నమ్మగలం అని ఇలాంటి చాలా వరకు హదీసుల్ని వాళ్ళు తిరస్కరించారు. ఈ యొక్క 4 పేర్లు చెప్పాను. ఒకసారి చెప్పండి 4 పేర్లు ఏమి చెప్పాను నేను ఒకసారి? అబ్దుల్లా జగ్రాల్వి, అహ్మదుద్దీన్ అమ్రత్సరి, హాఫిద్ అస్లం జైరాజ్పూరి, పర్వేజ్ గులాం అహ్మద్. వీళ్ళు అహ్లుల్ ఖురానియున్గా చెప్పబడతారు. ఈ యొక్క భారతదేశంలో షిబుల్ ఖారల్ హిందియాలో చాలా వరకు ఏదైతే ఫిర్కాలు వచ్చినాయో వీళ్ళే తయారు చేశారు. ఆ రోజు కాలంలో తులుయే ఇస్లాం అని, అలాగే ఫిర్కతే ఉమ్మతే ముస్లిమా అని, తామీరే ఇన్సానియత్ అని,
అహ్ల దిక్రి వల్ ఖురాన్ అని ఇలాగా చాలా వరకు ఫిర్కాల్ని వీళ్ళు ఏం చేశారు, తయారు చేశారు. అసలు ఈ ఫిర్కతుల్ ఖురానీన్ అల్ ముఆసరా తర్వాత ఈ యొక్క ఏదైతే ఉందో మొట్టమొదటి హదీస్ని తిరస్కరించే వారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి మొదలయ్యారంటే దాని గురించి మొట్టమొదటి మనం సున్నా హదీస్ యొక్క గురించి ఎవరైతే ఫిర్కాలు ఈ యొక్క కాలంలో ప్రవక్త సదం తర్వాత సహాబా కాలంలో వచ్చారు, ఎవరు వచ్చారు, షియా వచ్చారు, ముఅతజిలా వచ్చారు, ఖవారిజ్ వచ్చారు. వాళ్ళు అసలు తిరస్కరించడానికి దాని యొక్క వజే అంటే వాళ్ళు తిరస్కరించడానికి ఎందుకు వాళ్ళు తిరస్కరించారు దాని గురించి మనం తెలుసుకుంటే మొట్టమొదటి ఇమాం షాఫీ రహమతుల్లా అలీ కాలంలో ఏమైంది, ఒక మనిషి వచ్చి ఇమాం షాఫీ రహమతుల్లా అలీ దగ్గరికి ఏం చేశాడు, డిబేట్ చేశాడు. ఏమని డిబేట్ చేశాడు, మీరు అరబీ మీకు అరబీ లాంగ్వేజ్ తెలుసు, మీకు అన్నీ తెలుసు, కానీ మీరు ఈ సున్నత్ని ఎందుకు నమ్ముతున్నారు, ఏ సున్నత్ అయితే ఒకసారి ఫర్జ్ అని చెప్తుంది, ఒకసారి ఏమో ఫరజ్ కాదని చెప్తుంది, మీరు దీన్ని ఎందుకు నమ్ముతున్నారని ఇమాం షాఫీ రహమతుల్లా అలీ కాలంలోనే ఏమైంది, అక్కడి నుంచి ఈ యొక్క హదీస్ యొక్క తిరస్కరణ స్టార్ట్ అయింది. అందుకోసమే హదీస్ యొక్క తిరస్కరణ స్టార్ట్ అయింది. మొట్టమొదటి ఎవరైతే దీన్ని తిరస్కరించారో అందులో మొట్టమొదటి షియా దగ్గర అసలు హదీసు యొక్క దర్జా ఏమిటి, వాళ్ళ యొక్క హదీస్ దగ్గర అంటే ఏమంటున్నారు, షియా దగ్గర మౌకిఫు షియా మిన సున్నా అనే షియా దగ్గర హదీస్ యొక్క ఏమంటారు దాని స్థాయి ఏమిటి, ఏమంటున్నారు హియ రుకును దీని వ ఖాయిదతుల్ ఇస్లాం వలా యజూజు లినబియ్యిన్ ఇగ్ఫాలుహు వలా తఫీదుహు ఇలల్ ఉమ్మ. ఏమంటున్నారు, హదీస్ని మనం ఒకసారి దీని యొక్క రుకున్ అని చెప్పినప్పుడు, ఇస్లాం యొక్క కాయిదా అని చెప్పినప్పుడు, వలా యజూజు ఒక ప్రవక్తకి జాయజ్ కాదు, సమ్మతం కాదు, ఇగ్ఫాలుహు దాన్ని వదిలేయడం, వలా తఫీదు ఇలల్ ఉమ్మ ఇంకా ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ఏం చేశారు, సహాబాలకి అప్పగించేశారు. వల్ యజిబు అలైహి తఅయీనుల్ ఇమాం, వాళ్ళ దగ్గర మొట్టమొదటి మసలా ఏంటంటే ఇమాంని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫిక్స్ చేసి వెళ్ళలేదు. అదే అందుకోసమే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అను చేతుల మీద ఎప్పుడైతే బయ్యత్ జరిగిందో చెప్పగానే బయ్యత్ అవ్వగానే ఎవరైతే సహాబాలు అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అను చేతుల మీద బయ్యత్ చేశారో వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, అందరూ ఎవరైతే సహాబాలు ఉన్నారో అందరూ కాఫీర్ అయిపోయారు. నౌజుబిల్లా. ఎంతమంది ఉండిపోయారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంతమంది ఉండిపోయారంటే అదదుహుం 15 సహాబియ్యన్, 15 సహాబాలు వదిలేసి అందరూ సహాబాలు ఏమైపోయారు నౌజుబిల్లా కాఫీర్ అయిపోయారు. ఇది చెప్పగానే హదీస్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళ దగ్గర ఏముంది, స్థాయి ఏముందో అర్థమైపోతుంది. అందుకోసం వాళ్ళు ఏమంటున్నారు, వకానత్ నతీజా, ఈ యొక్క వాళ్ళ యొక్క సోచ్, వాళ్ళ యొక్క ఫికిర్, వాళ్ళ యొక్క ఆలోచన వల్ల ఏమంటున్నారు, ఫుఖ్దాను సికా అంటే ఏదైతే ఒక రావి సికా ఉంటారు, మొత్తమది ఉంటారు, ఆయన దగ్గర మనం రివాయత్ తీసుకుంటున్నాము, వాళ్ళు ఏమంటున్నారు ఫుఖ్దాను సికా, ఆ యొక్క చెయ్యడం వల్ల సహాబాలు అందరి దగ్గర నుంచి ఏదైతే సికా ఉందో అది అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, అంటే మాయమైపోయింది. మిన్ జుమూరి సహాబా ఫీ నక్లి షరాయిద్దీని వ అన్నహు లా ఇతిమాద అలా మా నకల అలా తరీకిహిం అన్ తరీకిహిం లికుఫ్రిహిం బఅదల్ ఇస్లాం, అంటే వాళ్ళు ఇస్లాం నుంచి కాఫీర్ అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి మనం హదీస్ ఏం తీసుకుంటాం అంటున్నారు వాళ్ళు. అస్తగ్ఫిరుల్లాహ్, చూడండి ఎంత పెద్ద మాట. అక్కడి నుంచి వాళ్ళు హదీస్ యొక్క స్థాయిని పూర్తిగా ఏం చేశారు, వదిలేశారు. అలాంటి చాలా మాటలు వాళ్ళ యొక్క ఉన్నాయి. ఇన్షాల్లా గులాతు సూఫియా అన్నారో ఇందులో కూడా వాళ్ళ యొక్క ఏదైతే షియాలో అసబియ్యా, అల్ ముగైరియా, అల్ బయానియా, అల్ జనాహియా, అల్ మన్సూరియా, అల్ ఖితాబియా, అల్ హులూలియా, వీళ్ళ యొక్క ఫిర్కాలు వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే గులాతు షియాలో కూడా చాలా ఏంటంటే ఎక్కువగా దాన్ని పాటించేవారు. సహాబాలు అందరూ కుఫుర్లో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, హదీస్ని
తిరస్కరించారు. అక్కడి నుంచే హదీస్ యొక్క తిరస్కరణ స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి మన మొట్టమొదటి భారతదేశంలో ఎలాగా స్టార్ట్ అయింది దాని గురించి చెప్పాను. దానికి ముందే షియా నుంచి హదీస్ యొక్క తిరస్కరణ స్టార్ట్ అయింది. రెండోది మౌకిఫుల్ ఖవారిజ్. ఖవారిజ్ అంటే ఎవరైతే ఖవారిజ్ అయితే మీరు దాని గురించి తెలుసుకుని ఉంటారు. ఖవారిజ్ ప్రవక్త సరసం కాలంలోనే వచ్చారు. వాళ్ళు కొంతమందిని ఏం చేశారు, ఇస్లాం నుంచి తీసేయడం. ఎవరైతే ఆ యొక్క ఏదైతే జంగే సిఫీన్, జంగే జమల్ ఏదైతే హిస్టరీలో జరిగినాయో, అక్కడ సహాబాల మధ్య ఏదైతే యుద్ధాలు జరిగినాయో అక్కడ ఏం చెప్పారంటే, సహాబాలు ఒక మనిషిని ఒక రాయి కోసం పిలిచినందుకు వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఆ యొక్క సహాబీ యొక్క మాటని మూడో వ్యక్తిని, ఖురాన్ని కాకుండా మూడో వ్యక్తిని ఒక ప్రెసిడెంట్గా పెట్టినందుకు, అంటే ఫైసలా ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఇదే మౌఖిఫ్ తయారు చేశారు. ఏమన్నారు, వాళ్ళ యొక్క మౌఖిఫ్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, అన్న సహాబా రిజ్వానుల్లాహి అలైహిం, సహాబా ఎవరైతే ఉన్నారో అష్రకు బాదల్ ఇష్రాకి ఫిల్ ఫిత్నా, వాళ్ళు అష్రకు ఈ ఫిత్నా తర్వాత వాళ్ళు ఏం చేశారు, షిరిక్ చేశారు. ఏంటి షిరిక్ చేశారు, కలిమతుల్ హక్కిన్ యురిదు బిహిల్ బాతిల్. వాళ్ళు చెప్పేవారు ఇనిల్ హుక్ము ఇల్లా లిల్లా, హుకుం అల్లాదే, కానీ ఆ హుకుం చేయడానికి ఒక మనిషిని మనం పెడితే అది హుకుం అల్లా నుంచి తీసి ఆ మనిషికి ఇవ్వేదంటే కాదు, ఆయన చెప్పినా కూడా ఖురాన్ సున్నత్ ప్రకారంగా చెప్తాడు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తిని వాళ్ళు జంగే సిఫీన్ జంగే జమల్లో ఎప్పుడైతే ఒక గవాయిగా పెట్టి ఆయన నుంచి ఆ యొక్క దానికి ఫైసలా చేశారో, వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళందరూ షిరిక్ చేశారు. ఎవరు, సహాబా. వాళ్ళు కూడా హదీస్ని ఏం చేశారు, ఈ మాటని పెట్టి అన్న సహాబత్ రిజ్వానుల్లాహి అలైహిం అష్రకు బఅదల్ ఇష్రాకి బిల్ ఫిత్నా. తర్వాత ఏమంటున్నారు, ఫలా యసిహు అఖుదు ఇల్మి దీని అన్హుం, అంటే వాళ్ళ నుంచి దీన్ని కూడా నేర్చుకోవడం కరెక్టు కాదు. وبذلك ردوا الأحاديث التي رويت في الأحكام السابقة عن جمهور الصحابة بعد الفتنة. ఈ ఫిత్నా తర్వాత వాళ్ళ నుంచి సహాబా నుంచి ఏదైతే హదీసులు వచ్చినాయో ఆ హదీసుల్ని అన్ని వాళ్ళు ఏం తిరస్కరించారు. ఎవరండి, ఖవారిజ్. తర్వాత మూడో ఫిర్కా ఏదైతే ఉందో అస్సున్నా ఇందల్ ముఅతజిలా. ముఅతజిలా ఏం చేశారు, ముఅతజిలా అంటే ఎవరండి, ముఅతజిలా అంటే ఎవరైతే వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉండదు, ఇర్తికాబుల్ కబీరా, ఎవరైతే చిన్న కబీరా పని ఎవరైతే చేస్తాడో చేయగానే వాళ్ళని ఏం చేస్తారు, ఇస్లాం నుంచి తీసేసి ఏమంటారు, మంజిలతున్ బైన మంజిలతైన్, ఆయన స్వర్గంలోకి కూడా వెళ్ళాడు, నరకంలోకి వెళ్ళాడు, మధ్యలో వేలాడుతూ ఉంటాడని చెప్తారు. అలాగా వాళ్ళ యొక్క ముఅతజిలా గురించి చాలా ఆరా ఉన్నాయి. దాన్ని మనం పెట్టేసి వీళ్ళు హదీస్ గురించి ఏం చెప్పారంటే అస్హాబి రసూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా యొక్క ఉపద్రవాలు లేకపోతే అపోహాలు క్రియేట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, అల్ ముతషద్దిదూన మినల్ ముఅతజిలా ఏమంటున్నారు, యజూజు ఇహ్తిమాలుల్ కిదిబి ఫి సున్నా, సున్నత్లో ఏదైతే హదీస్ ఉందో అందులో అబద్ధం వచ్చే ఛాన్స్ ఉంది, ఏదైతే ముతవాతిర్ ఉందో అహాద్ ఉందో వాలా దాలిక, అందువల్ల లా యసిహు అమల్, అందువల్ల హదీస్ మీద అమల్ చేయడం కరెక్ట్ కాదు. వలల్ ఖియామి బి ముక్తదా వఖద్ నసబ్ అల్ బగ్దాది ఇలా నవ్వాం ఎవరైతే ముఅతజిలి ఉన్నారో ఆయన ఈ మాట చెప్పారు. ఏం చెప్పారు, అల్ ఖబరుల్ వాహిద్ మా ఖురూజి నాకిలిహి ఇంద సామి అల్ ఖబరి మా ఇఖ్తిలాఫి హిమమ్ నాకిలిన్ వ ఇఖ్తిలాఫి దవాయియ యజూజు అన్ యఖఅ కిదిబన్, అంటే ఎన్ని హదీసులు ఎన్ని రివాయతులుగా వచ్చినా ముతవాతిర్ అయిపోయినా అది అహాద్ అయినా ఏది అయినా కూడా అందులో అబద్ధం వచ్చే ఛాన్స్ ఉంది. అల్ ఖబరుల్ వాహిద్ ఇన్షాల్లాహ్ ఎదురు వస్తుంది, నేను చెప్తాను. అల్ ఖబరుల్ వాహిద్ ముతవాతిర్ ఏదేందో నేను నెక్స్ట్ దాన్ని ఇస్తలాహాత్లో ఉంది చెప్తాను. రెండోది తర్వాత ఒక కోల్ చూడండి, జాహిజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారు తమ యొక్క పుస్తకంలో, అస్హాబుల్ హదీసి రివాయతుహుం అహాదీస్ అబీ హురైరా వజామ అన్ను అబూ హురైరా కాన అక్దబున్నాస్. ఏమంటున్నారు, అస్తగ్ఫిరుల్లా, అబూ హురైరా మనుషుల్లో చాలా ఎక్కువగా అబద్ధం చెప్పేవాడు వ్యక్తి అని చెప్తున్నారు. అక్దబున్నాస్, అస్తగ్ఫిరుల్లా. చూడండి ఎవరి గురించి, అబూ హురైరా. ఎవరు, ముఅతజిలా. ఇలాగా ఈ మూడు ఫిర్కాలు ఏం చేశారు, హదీస్ని పూర్తిగా తిరస్కరించారు. అలాగే ఈ యొక్క మౌకిఫ్ షియా, మౌకిఫుల్ ఖవారిజ్, ముఅతజిలా తర్వాత ఈ ఎవరైతే హదీస్ని
తిరస్కరించారో వాళ్ళ యొక్క చాలా ఎక్కువ అపోహాలు ఉన్నాయి, చాలా వరకు. అందులో ఏం చెప్తున్నారు? ఇన్నల్ ఖురాన హవా బైన దఫతై తిబ్యాను కుల్లి షై. ఏమంటున్నారు? ఖురాన్ మనకి ఏదైతే దొరికిందో, ఖురాన్ అంటే ఏంటండి? కలాముల్లాహి అజ్జవజల్, అల్లా యొక్క మాట. అల్ మునజ్జల్ అలా నబీయిన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏదైతే ప్రవక్త మీద దింపబడిందో. అల్ ముఅజిజ్ బి లఫ్జిహి మానాహు, దాని వర్డ్స్ మనం ఎప్పటికీ తయారు చేయలేము, అది ఏజాజ్ ఇందులో ఉంది. అల్ ముతఅబ్బద్ బి తిలావతి, దాన్ని చదవడం కూడా ఏంటండి? ఆరాధన. మిన్ సూరతిల్ ఫాతిహ ఇలా సూరతిన్ నాస్, దాన్ని ఏమంటారు? ముస్హఫ్ అంటారు. బైన దుఫాతైన్, మన మధ్యలో ఉంది. అందులో ఏమంటున్నారు? తిబ్యాన్ లికుల్లి షై, ఖురాన్లో ప్రతీదీ క్లియర్ కట్గా చెప్పబడింది, అందువల్ల మనకి సున్నత్ యొక్క అవసరం లేదు అని చెప్పారు. అలాగే వాళ్ళు ఏం చెప్పారు? ఖురాన్ కాకుండా ఏదైనా మాట వస్తే, ఇదా జాఅతిల్ అఖ్బారు బి అహ్కామిన్ జదీదా, ఎప్పుడైతే ఖురాన్ కాకుండా కొత్త కొత్త వాక్యాలు ఏదైతే ఖురాన్ కాకుండా ఏదైతే వస్తాయో అది జన్నీయు సుబూత్ అంటారు. అంటే మనకి జన్నీయు సుబూత్, ఖత్ఈ సుబూత్. ఖత్ఈ సుబూత్ అంటే ఖురాన్ ఏదైతే ఉందో దాన్ని ఖత్ఈ సుబూత్ అంటారు. అంటే ఏదైతే మన దగ్గర సుబూత్ ప్రకారంగా దాంట్లో ఏమీ షక్ లేకుండా అది సాబిత్ అయిపోయింది. హదీస్ గురించి ఏమంటారంటే అది జన్నీయు సుబూత్. మన దగ్గర అది పూర్తిగా ఖురాన్ లాగా సాబిత్ అవ్వలేదు. ఎలాగైతే ఖురాన్ ఉంది, ఖురాన్ అల్లా యొక్క కలాం, దాంట్లో మనం ఏ విధంగా కూడా షక్కు కూడా ఉండదు. వాళ్ళు ఏమంటారంటే ఖతియు సబూత్ జన్నీయు సుబూత్ రెండు ఉన్నాయి. అందువల్ల వలా యుకవ్వి జన్నీ అలా మఆరదతిల్ ఖతి అల్బత్తత. ఏమంటున్నారు? ఈ యొక్క జన్నీ ఖతీలో ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా తారుజ్ అయ్యే ఛాన్స్ లేదు, ఒకరికి ఒకరి ఆపోజిట్ అయ్యే ఛాన్స్ లేదు. అందువల్ల వాళ్ళు ఏమంటారంటే హదీస్ని మనం స్వీకరించము అంటారు. మూడో అపోహ వాళ్ళు ఏం చెప్పారంటే సున్నా మిన్ తరీఖి రిజాలిన్ లా యర్తఫి ఇహ్తిమాల్ ఖితా కదిబ్ వ ఖియానత్ దాకిరా. ఎవరైతే రావీలు ఉన్నారో వాళ్ళ నుంచి ఏదైతే హదీసులు వచ్చినాయో వాళ్ళ గురించి ఏమంటారంటే వాళ్ళు అబద్ధం చెప్పే అవకాశం ఉంది, అలాగే మర్చిపోయే అవకాశం ఉంది. వాళ్ళు తమను ఏదైతే కరెక్ట్ చేయాలో ఆ కరెక్ట్ హదీసులు చేశారు, తమకి ఎలాగ ఆలోచన దొరికితే జైఫ్ అంటే జైఫ్ చెప్పేశారు. అందువల్ల ఈ యొక్క హదీసులు మనం నమ్మకూడదు అని యొక్క శుభాత్ వాళ్ళు ప్రసాదించారు. అలాగే ఎవరైతే ముఅతజిలా, షియా, అలాగే ఖవారిజ్ వాళ్ళు కాకుండా ఎవరైతే ఈ యొక్క కాలంలో ఫిత్నే ఇన్కారి హదీస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా చాలా వరకు తమ యొక్క రాయిల్ని పెట్టారు. ఎగ్జాంపుల్కి కొన్ని వాళ్ళ యొక్క రాయిలు మనం చదువుతాం, వాళ్ళ యొక్క అపోహాలు అయితే అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్పారు? హదీస్ని మనం తీసుకుంటాం, కానీ కొన్ని షరతులు పెట్టారు వాళ్ళు. ఎగ్జాంపుల్కి ఏ షరతులు పెట్టారు? అన్ యకూనల్ హదీసు మర్వి కౌలర్ రసూలి బిల్ జజ్మి వల్ యకీన్. హదీస్ యొక్క మాట ఎప్పుడైతే వస్తుందో అది పూర్తిగా జజం, యకీన్ అంటే ఏమంటారు? జజం యకీన్ బోల్ తెలుగు క్యా బోలేంగే? యకీన్ అంటే నమ్మకం. ఇంకా జజం అంటే ఏమంటారు? జజం అంటే జజం ఉంది, అరబీలో జజం చదివారా మీరు? జజం ఎప్పుడైనా కదులుతుందా? ఎక్కడ కదలదు. జబర్ కదులుతుంది, జేర్ కదులుతుంది, పేష్ కదులుతుంది, కానీ జజం అస్సలు కదలదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అయ్యకూనల్ హదీస్ మర్వి కౌలు రసూలి బిల్ జజ్మి వల్ యకీన్. ఎవరైతే రావి హదీస్ని ఎప్పుడైతే రివాయత్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క సిఫాత్తో, ఈ యొక్క అడ్జెక్టివ్తో, ఈ యొక్క గుణాలతో ఎప్పుడైతే రివాయత్ చేస్తారో దాన్నే మనం స్వీకరించాలి. అలాగే రెండో మాట ఏం చెప్పారు? అంతూజదు షహాదా. ప్రతి హదీస్కి ఒక వ్యక్తి దాని గురించి ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? అన్నల్ కలిమాత్, ఏదైతే కలిమాత్ హదీస్లో ఉన్నాయో అతా బిహర్ రావి హియల్ కలిమాతు నబవియ్య బి ఐనిహా. అంటే ఆ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలే అని ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. మూడోది అల్లా యకూన లిల్ కలిమాత్ అల్లతి అతా బిహర్ రావి మానిన్ సివావు మా దకరహు షారి. ఎవరైతే రావి ఏదైతే కలిమాత్ చెప్తున్నాడో ఆ కలిమాత్కి ఇంకో యొక్క దాని మీనింగ్ ఉండకూడదు. అంటే ఒకే మీనింగ్ ఉండాలి. ఒకే మీనింగ్
ఉండాలి. అందుకోసమే మనం షరియత్లో చూస్తుంటే ఒకసారి బోర్డు యూజ్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ వినికి పెడతాను. దీంట్లో ఒక ఎగ్జాంపుల్స్ ఏంటంటే కొన్ని ఉన్నాయి. దాన్ని ఖతియు సబూత్, ఖతియు దలాలా అంటారు. మన దగ్గర ఏదైతే సమీ దలీళ్ళు వస్తున్నాయో దాన్ని 4 రకాలుగా మనం చెప్పచ్చు. ఎన్ని రకాలుగా? మొట్టమొదటి ఖతియు సుబూత్. రెండోది దాని కింద రాయండి ఖతియు దలాలా. దాని పక్కన జన్నియు సబూత్, జన్నియు దలాలా. ఖతియు सबूत के बाद खतियु दलाला दोनों ही किस्में हो गई. जन्नियु सबूत, जन्नियु दलाला दूसरे पार्ट में. एग्जाम्पल के ఏదైనా మన దగ్గర ఏదైతే హదీస్ లేకపోతే ఖురాన్ వచ్చిందో దాంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఖతియు సుబూత్, జన్నియు సుబూత్. అంటే ఏదైతే మన దగ్గరకు వచ్చిందో ఖతీ అంటే దాంట్లో ఏ షక్కు యకీన్ ఉంది. ఏంటండి? అది అల్లాహ్ యొక్క కలాం అని. ఎగ్జాంపుల్కు ఖురాన్ ఖతియు సుబూత్ కదా. ఖతియు సుబూత్ అంటే మన దగ్గరికి ఏదైతే వచ్చిందో దాంట్లో మనం ఏ మాత్రం కూడా అనుమానిస్తామా? ఖురాన్ యొక్క ఆయత్లో జాలికల్ కితాబు లా రైబ ఫీ, దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం ఉండదు. దాన్ని అంటారు ఖతియు సుబూత్. అలాగే హదీసుల్లో కూడా కొన్ని హదీసులు ఖతియు సుబూత్గా వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఖతియు సుబూత్గా. ఎగ్జాంపుల్కి ఏదైతే ఇప్పుడే గురుగారు చెప్పారు తవాతుర్ అంటే కొన్ని రావీలు హదీస్ని రివాయత్ చేస్తారు. వాళ్ళు అబద్ధం మీద అందరూ ఒకేసారి జమా అవ్వడం నాముమ్కిన్, ఎప్పటికీ జరగదు. వాళ్ళు కరెక్ట్గా ఏదైతే వర్డ్ హదీస్లో వచ్చిందో దాన్నే రివాయత్ చేస్తారు. దాన్నే తవాతురే లఫ్జీ, తవాతురే మానవి అంటారు. ఏమంటారు? తవాతురే లఫ్జీ, తవాతురే మానవి ఏదైతే మన దగ్గరకు వచ్చింది. అలాగే కొన్ని హదీసులు జన్నీయు సుబూత్ అంటారు. ఏమంటారు? జన్నీయు సుబూత్. అంటే జన్ అంటే ఏంటి షరియత్లో? అనుమానం. అన్ని అనుమానాలు ఒకటే అవుతాయా? కావు. అల్లాహ్ తఆలా ఏమన్నా ఇన్న ظن లా యుగ్నీ మినల్ హక్కీ షైయా అంటే అనుమానం ఏదైతే హక్కు నుంచి దూరం అవ్వదు. అందుకోసం హదీసులో జన్ అనే లఫ్జ్ ఎప్పుడైతే వస్తుందో అందులో ఏమంటారు? గాలిబే గుమాన్ అంటారు. గాలిబే గుమాన్ అంటే తెలుగులో ఏమంటావు? ఎక్కువగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువగా దాంట్లో అనుమానం లేదు. దానికి ఎగ్జాంపుల్ ఖురాన్లో అల్లాహ్ తబారక్ వ తఆలా సూర జిన్లో చెప్పారు. సూర జిన్లో ఒక ఆయత్ ఉంది, ఆయత్ నంబర్ ఏమంటున్నారు? ఎప్పుడైతే జిన్నులు ఏం చెప్పారు? ఇన్న ظننا అల్లన్ నుజిజల్లాహ్, మనం అల్లాని ఏం చేయడం? ఇన్న ظننا అల్లన్ నుజిజల్లాహ ఫిల్ అర్ద్, మేము అల్లాని ఎప్పటికీ ఆజిజ్ చేయలేము అని చెప్పారు. ఎవరు చెప్పారు? జిన్నులు చెప్పారు. అక్కడ కూడా అల్లాహ్ తఆలా ظننا అనుమానం వర్డ్ చెప్పారు. కానీ ఆ అనుమానం వర్డ్ అక్కడ దృఢమైన ఉత్తమైన దృఢమైన నమ్మకం గురించి అల్లాహ్ తఆలా చెప్పాడు. అంటే జన్ యొక్క మాన ఎలాగైతే వీళ్ళు చెప్తారో జన్యు సుబూత్ అని, జన్ యొక్క మాన ఎప్పుడైనా నమ్మకం కూడా అల్లాహ్ తఆలా ఇస్తిమాల్ చేశారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? కొన్ని ఖురాన్ యొక్క ఆయతులు ఖతియు సుబూత్ ఉంటాయి. అంటే ఖురాన్ యొక్క ఆయత్ ఎలాగా? ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. అకీముస్సలా, అల్లాహ్ నమాజ్ చేయమన్నారు. అందరికి అర్థమైపోయిందా లేదా? అర్థమైంది, ఈజీ. అకీముస్సలా అదేంటంటే ఖతియు సుబూత్, ఖతియు దలాలా, ఇందులో 2 కూడా ఉన్నాయి. అలాగే కొన్ని ఆయత్లో అల్లాహ్ తఆలా ఏం చెప్పారు? ఖతియు సుబూత్ ఉంది కానీ జన్యు దలాలా. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి అల్లాహ్ తఆలా ఏమన్నారు? యదుల్లాహి ఫౌక ఐదీహిమ్. అలాగే మనం అహ్కాముల్లో ఎన్ని ఆయతులు ఉన్నాయంటే మనం లెక్క పెట్టలేము, అన్ని ఆయతులు ఉన్నాయి. అది ఖతియు సుబూత్ ఖురాన్లో. కానీ దాని నుంచి ఎగ్జాంపుల్ మనం తీసుకోవడానికి అది జన్యు దలాలా. ఎగ్జాంపుల్ చూడండి, ప్రవక్త సల్లల్లాహు ఏం చెప్పారు? అల్లాహ్ తఆలా ఏం చెప్పారు ఖురాన్లో? యా అయ్యుహల్లదీన ఆమను ఇదా కుమ్తుమ్ ఇలస్ సలాతి ఫగ్సిలు వుజూహకుమ్ వ ఐదియకుమ్ ఇలల్ మరాఫిqi వమ్సహు బిరూసికుమ్.
మీరు వజూ చేసేటప్పుడు ఇలా ఇలా చేయండి. అందులో ఒక మాట ఏం చెప్పారు, సరి యొక్క మసా చేయమన్నారు. సరి యొక్క మసా చేయమంటే ఎంత చేయాలి, ఎంత చేయాలండి సరి యొక్క మసా? ఇప్పుడు ఈ దన్యు దలాల అయిపోయింది. అంటే ఈ దలాలతో క్లారిటీగా లేదు, ఎంత చేయాలో తెలియదు. అప్పుడు ఫుఖాలు ఏం చేశారు, తమ ఇల్మ్ని బట్టి ఫిఖ్ని బట్టి ఇజ్తిహాద్ చేశారు, ఖురాన్ నుంచే దలీల్ పట్టారు. ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహ్ ఏం చెప్పారంటే ఒక పావు సర్ మసా మనం చేస్తే సరిపోద్ది అని చెప్పారు, రుబో. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహ్ ఏం చెప్పారు, ఒక పావు కాదు బాబు 1/3 చేస్తే సరిపోద్ది. వాళ్ళు పెద్ద పెద్ద ఇమాంలు మాషాల్లా, వాళ్ళకి మనం ఎక్కడికి వాళ్ళ యొక్క ఇల్మ్ యొక్క అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇమాం హనీఫా గురించి ఏమంటున్నారు, అన్నాసు ఇయాలన్ ఫి ఫిఖ్కి అబీ హనీఫా. ఇమాం హనీఫా లేకపోతే ఫిఖ్కే లేదు అసలు, మాషాల్లా అంత పెద్ద ఇమాం ఆయన ప్రయత్నించారు. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహ్ ఏం చెప్పారు, 1/3 చేయమన్నారు. ఇమాం షాఫీ రహ్మతుల్లాహ్ ఏం చెప్పారు, అంత చేయడం అవసరం లేదు, అల్లా మసా చేయమన్నారు అంతే, మీరు మూడు ఎంటుకల్ని ఇలా చేస్తే మసా అయిపోద్ది అని చెప్పారు. ఇమాం అబూ హనీఫా, ఇమాం మాలిక్, ఇమాం షాఫీ రహ్మతుల్లాహ్ తర్వాత ఇమాం అహ్మద్ బిన్ హంబల్ దగ్గర హదీస్ చేరింది. ఆయన ఏం చెప్పారంటే ప్రవక్త సల్లల్లాహు యొక్క మసా యొక్క సిస్టమ్ ఏంటంటే మొదటి తల నుంచి స్టార్ట్ చేసి వెనకాల వరకు తీసుకెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడికి తీసుకొచ్చేవారు. ఈ 4 ఉన్నాయి. అంటే ఖురాన్ నుంచి వచ్చినవి. వాళ్ళు కూడా ఖురాన్ నుంచే దలీల్ పెట్టారు. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఖురాన్లో వంసహు బిరూసికుం, తమ యొక్క తలకి మసా చేయని చెప్పారు కదా. ఇక్కడ హర్ఫే బా ఏదైతే ఉందో దాన్ని కొంతమంది జాయిదా అంటారు, ఈ యొక్క వర్డ్ ఎక్స్ట్రా వచ్చిందని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే ఇది తబీజ్ అంటే ఈ హురూఫే జార్ ఏదైతే ఉన్నాయో ఇవి ఏంటంటే కొన్ని మాటలకు వస్తాయి. అంటే ఈ బా తబీజ్ కోసం కొంచెం చేస్తే సరిపోద్ది. ఆ కొంచెంలో ఎన్ని అక్వాలు వచ్చినాయి, 3 వచ్చింది. ఇప్పుడు దీని యొక్క ఖురాన్ని ఎవరు తఫ్సీర్ చేస్తున్నారు చెప్పండి, హదీస్ చేస్తుంది. అది ఇమాం అహ్మద్ బిన్ హంబల్ యొక్క కౌల్. అది ఏదైతే దగ్గరికి ఉంది ఎవరికి, ఖురాన్కి. అంటే ఖురాన్ యొక్క ఆయత్ కూడా జన్యుద్దలాల అంటే అది క్లియర్గా లేదు. ఇలాగ మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. అల్లాహ్ తఆలా ఖురాన్ ఏం చెప్పాడు, వల్ ముతల్లఖాతు యతరబ్బస్న బి అన్ఫుసిహిన్న తలాత ఖురు. ఎవరైతే తలాక్ ఇస్తారో ఏం చేయమన్నారు, 3 ఖురు వరకు తమ యొక్క స్త్రీలను మీ దగ్గర ఉంచుకోండి, ఆపుకోండి అని చెప్పారు. ఖురు అంటే ఏంటి, కొంతమంది హైద్ అని చెప్పారు, ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి, ఇమాం షాఫీ రహ్మతుల్లాహి తుహుర్ అని చెప్పారు. అలాగా మనం చూసుకుంటే ఖురాన్లో అహకామ్ ఆయత్లు ఏదైతే ఉన్నాయో అది జన్నియుద్దలాల. అందుకోసమే ఇన్ని ఫుఖహాలు వాళ్ళు ప్రయత్నించారు. అందుకోసమే మనం జన్నియుద్దలాల అని తిరస్కరించుకుంటూ పోతే ఖురాన్ని కూడా తిరస్కరించేయాలి, అక్కడికి నతీజా వెళ్ళిపోతే నౌజుబిల్లా. అందుకోసమే ఏదైతే ఈ తక్సీమ్ ఉందో ఖతియు సుబూత్, ఖతియు దలాల. ఖతియు సబూత్ అంటే ఏదైతే ఖురాన్ లేకపోతే హదీస్ ఖతియు సుబూత్ కూడా అవ్వచ్చు, ఖురాన్ కూడా ఖతియు సుబూతే. అలాగే దాంట్లో కూడా ఖతియు దలాల అంటే క్లియర్గా దాని యొక్క అర్థమైపోతుంది. ఎలాగా, అకీముస్సలా, నమాజ్ చేయండి, అందరికి అర్థమైపోయింది, అర్థం కదా. అలాగే జన్నియుద్దలాల అనగానే కొంతమంది ఏమంటారు, వీళ్ళు తిరస్కరించే వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడైతే ఇందులో అనుమానం చేరిపోయిందో అందువల్ల ఈ యొక్క హదీస్ని మనం తిరస్కరించున్నాం అంటారు. ముతవాతిర్ కాకుండా ఖబరే అహాద్ ఏమో ఈరోజు మన షరియత్లో ఫుఖాల దగ్గర ఎన్ని అహకామ్ ఉన్నాయో షరియత్లో ఇవన్నీ 95% చెప్పచ్చు, లేకపోతే 90% కన్నా ఎక్కువగా అహకామ్ ఏమో ఖబరే అహాద్ మీద ఉన్నాయి. ఎగ్జాంపుల్కి మనం హదీస్ చదువుతూ ఉంటాం, ఇన్నమల్ అమాలు బిన్నియాత్. తెలుసా మీకు ఇది హదీసు? ఎన్నిసార్లు చదువు ఉంటాం. ఈ హదీస్ ఏంటండి, ఖబరే అహాద్. ఇది అంటే ఒకే రావితో వింటూ ఆ చైన్ ఏదైతే ఒకళ్ళు చెప్పుకుంటూ వచ్చారో దాన్ని ఖబరే అహాద్ అంటాం. అదే ఒకరికన్నా ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఒకే రివాయత్ చేస్తే దాన్ని తవాతుర్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మన్ కదబ అలయ్య ముతఅమ్మిదన్ ఫలియతబవ్వ మఖాదహు ఫిన్నార్. ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏం చేస్తారో అబద్ధం మోపుతాడో
తమను తామ సీటుని ఎక్కడ చేసుకోవాలి? నరకంలోకి చేసుకోవాలని చెప్పారు. అది ఏంటండి? తవాతుర్. తవాతురే లఫ్జీ, తవాతురే మానవి. అలాగా ఖబరుల్ అహాద్ గురించి ఇప్పుడు చూడండి. ఎగ్జాంపుల్కి జన్యుద్దలాలకి విచారంగా ఇన్నమల్ అమాలు బిన్నియాత్, ఇది అహాద్ హదీసే కావడం వలన ఆధారం జన్నీ కానీ అర్థం ఖచ్చితమైనది. ఇన్నమల్ అమాలు బిన్నియాత్ ఖబరే అహాద్, కానీ దాని మీనింగ్ ఎలాగుండండి? కతియుద్దలాలా, జన్యుద్దలాలా? కతియుద్దలాలా ఏంటి దాని మీనింగ్? ఇన్నమల్ అమాలు బిన్నియాత్ ఆధారపడి ఉంది, అందరూ చెప్తారు. దాని మీనింగ్ క్లియర్గా ఉంది, కానీ అది ఖబరే అహాద్. కానీ దాని నుంచి వచ్చే ఏదైతే మీనింగ్ ఉందో అది ఏంటండి? కతియుద్దలాల. అలాగే జన్యు సుబూత్ కావచ్చు, కానీ కతియుద్దలాల. ఇప్పుడు చూడండి, అలాగే ఉదాహరణకి జన్యు సుబూత్, జన్యుద్దలాల అంటే ఒక హదీసు జన్యు సుబూత్ లాగా వస్తుంది, అది జన్యుద్దలాల కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి లా వసీయత లి వారిసిన్, ప్రవక్త సల్లం ఏం చెప్పారు? వారీస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వసీయత్ ఉందా లేదా? వసీయత్ లేదని చెప్పారు. లా వసీయత లి వారిస్, ఇది హదీసు ఆధారం జన్ని, మరియు దాని అర్థంలో కూడా పండితుల మధ్య భేద అభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని ఏమంటారు? జన్యు సుబూత్, ఇంకా ఏంటి? జన్యుద్ దలాల. ఇలాగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో హదీస్ని తిరస్కరించారో వాళ్ళు చాలా వరకు హదీస్లో చాలా వరకు అపోహాలు ప్రారంభించారు. ఆ అపోహాల్లో జరాగలి ఎవరైతే ఇక్కడ భారతదేశంలో షిబుల్ కారాల్లో హిందీలో ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు? మొట్టమొదటి హదీస్ అమ్మడానికి ఏమన్నారు? అయ్యకూనల్ హిజాబు మిమ్మా ఉమిరా బిహిల్ ఇస్లాం ఇన్న నబీ సల్లం లం యఅముర్ బి జౌజాతి బిదాలిక్. ఏమన్నారు? ఈ హిజాబ్ అనేది ఇస్లాంలో లేదు అని తిరస్కరించారు. అలాగా వాళ్ళు ఈ యొక్క అపోహాల్లో ఏమన్నారు? జిహాద్, ఏదైతే జిహాద్ ఉందో అసలు జిహాదే లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చేశారో అన్ని దిఫా అంటే ఆపోజిట్లో ఎవరైనా చేసినప్పుడు వాళ్ళని ఓన్లీ ఏం చేశారు? డిఫెన్స్ చేశారు. అంటే జిహాద్ యొక్క ఆయతులు అన్నీ తిరస్కరించారు వాళ్ళు. హదీస్ యొక్క ఎన్ని యుద్ధాలు జరిగినాయండి ప్రవక్త కాలంలో? ప్రవక్త సల్లం ఎప్పుడైనా జిహాద్ చేశారు, ఎవరైనా డిఫెన్స్ చేశారు, ఆ అవసరాన్ని బట్టి ప్రవక్త సల్లం అది చేశారు. అలాగే ఏదైతే ఆయతులు ఉన్నాయో అవన్నీ ఆయతులు ఏం చెప్పారు? ఖురాన్ అల్లాహ్ తాలా ఏమన్నారు? యస్అలూనక మాదా యున్ఫికూన్, అల్లాహ్ తాలా ఏమంటారు? వీళ్ళు లం యుఅయ్యినిల్ ఖురాన్ అల్ మఖ్సూద్ మిన జకా, అల్లాహ్ తాలా జకాత్నే పెట్టలేదు, జకాత్ యొక్క ఇది సిస్టమే లేదు. వైన్నమా ఉమిర బిఇతాయిల్ ఫుqరా మా జాద అనిల్ హాజా, మనకి అవసరం కన్నా ఎక్కువగా ఏదైతే ఉందో దాన్నే ఖర్చు చేయాలి, కానీ దానికన్నా ఎక్కువ ఖర్చు అనేది జకాత్ అనేది లేదని చెప్పేశారు. అలాగా వీళ్ళు చాలా వరకు శుభాత్లు వాళ్ళ యొక్క అపోహాలు ఈ యొక్క భారతదేశంలో పెట్టారు. వీళ్ళకి ఆ రోజు కాలంలో ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళ వల్ల చాలా యొక్క సదుపాయాలు వాళ్ళకి దొరికినాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలాంటి అపోహాలు హదీస్ గురించి క్రియేట్ చేశారంటే, చాలా వరకు ఆ అపోహాలు ఏదైతే ఏం చేశారో చూడండి, ఏమంటున్నారు ఇక్కడ? ఫమిన దుల్మి అబీ హురైరా, ఆయన ఏం చెప్తున్నారు? ఒక మనిషి ఇందులో ఎవరైతే అపోహాలు చేశారో అన్నహు యుకాల్ లం యుసాహిబ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇల్లా లియాకుల్ మిన్ తామి. అబూ హురైరా రదియల్లాహు గురించి ఏం చెప్తున్నారు? అబూ హురైరా రదియల్లాహు తాలా అను అల్లాహ్కి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తోడుగా ఉండేవారు. ఎందుకు ఉండేవారు? లియాకుల్ మిన్ తామిహి, ఎందుకు? భోజనం కోసం అని, తిండి కోసం అని. నౌజుబిల్లా. అబూ హురైరా తాను ప్రవక్త సల్లల్లాహు ఎందుకు ఉండేవారు? తిండి కోసం, భోజనం కోసం ఉండేవారు. వల్లది నఅలము అన్నహు అస్లమ, ఎందుకంటే వాళ్ళు ఆయన హదీసులు 3 సంవత్సరాల్లో ఎక్కువగా హదీసుని ఆయన రివాయత్ చేశారు. ఆయన ఏమో ఇంత ఎక్కువగా హదీసులు ఉమర్ రదియల్లాహు తాలా చేయలేదు, ఆయన చేయలేదు, ఈయన చేయలేదు, అక్సర్ రివాయత్ చేశారు. అందువల్ల ఈయన తమ భోజనం కోసం ప్రవక్త సల్లంతో ఉండేవారిని అపోహలు స్టార్ట్ చేశారు. ఇలా చేసి వాళ్ళు చాలా మనకి ఏదైతే రువాతులు ఉన్నాయో వాళ్ళ గురించి ఎక్కువ వరకు ఈ మాటలు చెప్పారు. అలాగే వీళ్ళు చెప్పిన మాటల్లో కొంతమంది వచ్చారు, వాళ్ళకి బదులుగా జవాబులు ఇచ్చారు. ఎలాగైతే ఏమంటారు? ఒమినల్ ముదాఫీన్ మన్సలక సబీల్ రద్
ఏమన్నారు, మొహమ్మద్ అబ్దుల్ రజాక్ హంజా, అలాగే అబ్దుల్ రహమాన్ అల్ ముఅల్లమి, అలాగే మాషాల్లా చాలామంది వరకు వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క సున్నత్ యొక్క డిఫెన్స్ కూడా చేయడం జరిగింది. ఈ సున్నత్ని వాళ్ళు ఇది చేయడం కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏదైతే సిహర్ జాదు గురించి ఏదైతే ఆయతో హదీస్లో వచ్చినో దాన్ని కూడా తిరస్కరించి ఈ రోజు కాలంలో కూడా కొంతమంది ఉన్నారు, ఏమంటారు జాదు అసలు అవ్వలేదు, ఏమంటారు వకాల జాలిమూన ఇంత తబిఉన ఇల్లా రజులం మస్హూరా, ఖురానే చెప్తుంది వాళ్ళకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఏం చెప్పారు, జాదు అయిందని చెప్పారు, అంటే ఆయన మీద చేతబడి జరిగిందని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ యొక్క హదీసులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా వాళ్ళు తిరస్కరించారు. అలాగా వీళ్ళు తిరస్కరించు పోతుంటూ అలాగే చాలా వరకు తిరస్కరించారు. తర్వాత ఇన్షాల్లా వచ్చే క్లాస్లో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క శుభాత్. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే మౌఖిఫు షియా, హదీస్ గురించి షియా యొక్క మౌఖిఫుల్ ముఅతజిలా, ఇంకా మౌఖిఫుల్ ఖవారిజ్. అలాగే భారతదేశంలో 1900లో ఎవరైతే హదీస్ని తిరస్కరించారో వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క షార్ట్కట్గా కొన్ని వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్స్ వాళ్ళు చేయడానికి చేశారో కొన్ని మాటలు అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్షాల్లా మళ్ళీ వచ్చే క్లాసుల్లో ఇది కాకుండా వాళ్ళ యొక్క శుభాత్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క ఉపద్రవాలు లేకపోతే వాళ్ళ యొక్క శుభాత్, ఇక్కడ 9 శుభాత్ ఇక్కడ చెప్పడం జరిగింది. అది ఇన్షాల్లా చెప్పేసి నా యొక్క ఈ యొక్క క్లాస్ని చూడండి. ఇక్కడ వరకు ఇన్షాల్లా ఎవరికైనా అర్థం కాలేకపోతే మీరు క్వశ్చన్ అడగచ్చు. ఒక 10 నిమిషాలు టైం ఉంది, 5 నిమిషాలు ఏదైతే క్లాస్ జరిగిందో దీని గురించి. అర్థమైనా? ఇంకా ఏమైనా క్వశ్చన్ ఏమైనా అందులో ఉన్నాయా? అల్హమ్దులిల్లాహ్. అంటే మనకి ఏంటంటే ఇది ఏంటంటే ఖురానీ ఎవరిని ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళనే ఎవరైనా బేస్ చేసి ఇప్పుడు చూస్తే ఈ ఖురానీన్ యొక్క ఫిర్కాలు ఏదైతే ఉన్నాయో అరబ్ దేశాల్లో ఎక్కడ లేదు, అజంలో కూడా మన భారతదేశంలోనే ఎక్కువ మంది హదీస్ని తిరస్కరించారు. ఎందుకంటే మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే అరబీ రాకపోవడం వల్ల దాని యొక్క అస్బాబుల్లో, అలాగే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఏదైతే ఉన్నాయో తమ మనస్సుకి దాన్ని ఇష్టం లేకపోవడం వల్ల, అలాగే కొంతమంది ఎలాగైతే మొదట చెప్పాను కొంతమంది అఫరాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళు తయారు చేసి ఇందులో తీసుకొచ్చారు. చూడండి ఏమంటున్నారు ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొన్ని చూడండి ఇన్నల్ అహదీస్ ఏమంటున్నారు చూడండి, కొన్ని అపోహాలు చూడండి. తబీబ్ మొహమ్మద్ తౌఫీక్ సిద్దికి మౌఖిఫ్ మిన సున్నా అని ఏమంటున్నారు చూడండి, అన్న సున్నా లం తుహ్ఫద్. మొట్టమొదటి ఏంటంటే సున్నత్ని హిఫాదత్ ఎవ్వరూ చేయలేదు, దాన్ని స్వీకరించలేదు. వలం తుత మా తస్తహిక్ మినల్ ఇనాయా, ఏదైతే మనం దానికి అవసరం ఉన్నదో అది ఏవి ఇవ్వలేదు, అందువల్ల ఈ హదీస్ని మనం నమ్మకూడదు. అలాగే ఏం చెప్పారు, ఇన్నల్ హదీస్ దఖల అల్ కిజ్బ్ వల్ వద, దీంట్లో ఏంటంటే కొంతమంది హదీసుని తయారు చేశారు, చాలా వరకు హదీసులు ఇందులో అపోహాలు ఉన్నాయి, అబద్ధం ఉంది, ఛాన్స్ ఉంది అనేసారు. కొంతమంది ఏం చెప్పారు, ఇన్నల్ అహదీస్ ఖాసతన్ బిమ్మన్ ఆసర బి రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమంటారు హదీసులు ఓన్లీ ప్రవక్త సల్లం కాలం కోసమే వచ్చింది, ప్రవక్త సల్లం కాలం తర్వాత అవసరం లేదు. ఏమంటున్నారు, వమా అతాకుం ఆమ్మతున్ ఫీ కుల్లి షై వలాకిన్ హాదా లా యుఫీదు, ఏమంటున్నారు చూడండి, లిఅన్ననా నకూల్ ఆతాహర్ రసూల్ లిల్ అరబ్, హదీసులు ఏదైతే ఉన్నాయో ప్రవక్త సల్లం ఎవరికి ఇచ్చారండి, అరబ్కి ఇచ్చారు, లాలన మనకేమి ఇవ్వలేదు. చూడండి ఇలాంటివి వచ్చి. అలాగే ఏమేమి చెప్పారు, ఆ సున్నా తుఫీదు దన్, ఇప్పుడు చెప్పాము కదా సున్నా అంతా ఏంటంటే అనుమానాలే ఇస్తుంది, ఆ అనుమానం వల్ల ఉమ్మత్ అంతా ముక్కలుగా అయిపోతుంది, అందుకోసం సున్నత్ని వదిలేసి ఖురాన్ని పట్టుకోండి అని చెప్పారు. ఇలాగే చూడండి అసున్నా శుభహతున్, ఇక్కడ చూడండి ఏమంటున్నారు, అసున్నా షబీహతున్ బి కుతుబి అహ్లిల్ కితాబ్, అంటే అహ్లే కితాబ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా సున్నత్ లాంటిది. అంటే ఈసా అలైహిస్సలాం ఈ ప్రపంచం నుంచి లేపబడిన తర్వాత ఏమైంది, ఏ పుస్తకం వచ్చింది, ఇంజీల్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇది కూడా అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, సహాబాలు
హదీసుని తయారు చేసుకున్నారు. అంటే షబీహతున్ బి అహ్లీ కితాబ్, అహ్లీ కితాబ్ ఎలాగైతే ఉన్నారో వీళ్ళు కూడా అంతే. ఇలాగా చాలా వరకు ఇలాంటి మాటలు చెప్పేసి సున్నత్ని ఏం చేశారంటే తష్కీక్, ఒక అనుమానంగా మార్చడానికి ప్రయత్నించారు. అల్లా తాలాతో దువా ఏమనగా ఏవైతే మాటలు విన్నామో అల్లా తాలా మనని అర్థం చేసుకొని దాని మీద ఏదైతే అపోహలు ఉన్నాయో మనల్ని కూడా దూరం చేసుకుంటూ వేరే వాళ్ళ నుంచి కూడా దూరం చేసే సౌభాగ్యాన్ని అల్లా తాలా కురిపించుగాక. ఏమైనా ఇంకా క్వశ్చన్లు ఉంటే మీరు అడగచ్చు, లేకపోతే ఇన్షాల్లా నెక్స్ట్ టాపిక్ వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. భారతదేశంలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు కదా, మరి ముఖ్యంగా మనం భారతదేశంలో అలాంటి వాళ్ళను కనిపెట్టి వాళ్ళకు మనం ఏ విధంగా తెలియజేయాలి? సరే, మీరు చెప్పిన మాట ఏంటంటే ఈరోజు కాలంలో కూడా మన భారతదేశంలోనే కాదు, మన పక్కన ఊర్లో కూడా అంతమంది చాలామంది ఉన్నారు. ఖబర్కా ఇంకార్ చేశారు, హదీసుల్లో జాదూ లేదని చెప్పేశారు. వాళ్ళు ఏంటంటే ఇస్లాం అంటే వాళ్ళే ముందు ఇస్లాంని అర్థం చేసుకోలేదు, వాళ్ళే దాయిలుగా పనిచేసేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇస్లాంకి చాలా అపోహలు వస్తున్నాయి. వాళ్ళని మనం ఏం చేయాలంటే మీరు చెప్పినట్టు డిబేట్ చేసి వాళ్ళకి హైలైట్ చేయకుండా వాళ్ళకి మనం ఏం చేయాలంటే వేరేగా కలిసి ఎంతవరకు నసీహత్ చేయాలో అద్దీను అన్ నసీహా ప్రకారంగా వాళ్ళని నసీహత్ చేయాలి. ఇంకా ఏంటంటే మనం ప్రతి ఏదైతే శుభాత్ ఉన్నాయో దాన్ని అర్థం చేసుకుని దాని జవాబులను కూడా కరెక్ట్గా ఏదైతే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలో దాని విద్య కూడా నేర్చుకోవాలి. ఈ డిబేటుల వల్ల ఎక్కువ మనం ఏం చెప్పేటంటే వాళ్ళని మనం హైలైట్ చేసి ఉంటుంది. ఇంకా ఏదైతే ఒక ముస్లిం ఆయనకేం తెలియదు, ఇలాంటి మాటలు విన్నారనుకోండి వాళ్ళ యొక్క ఇళ్ళ నుంచి పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. వాళ్ళు కూడా ఏమవుద్ది, మనసులో అనుమానం జారిపోతుంది ఒక ఆమ్ విశ్వాసి ఎవరైతే ముస్లిం ఉన్నారో. దీనికోసం మనల్ని మనం తయారు చేసుకోవాలి, వాళ్ళని ఇన్షాల్లా నసీహత్గా చెప్తూ ఉండాలి. ఇంకేంటంటే ఇలాంటి ఇన్కారు సున్నా రాకుండా, ఇప్పుడు చూస్తున్నాను నేను ఎక్కువ మన రాజమండ్రిలో ఉంటున్నాం, చూస్తున్నాం కొంతమంది ఇస్లాంలోకి వచ్చారు, రెండో రోజే ఆయన దయ్య అయిపోయారు. ఇవాళ కలిమా చదివారు, రెండో రోజే దయ్య అయిపోయారు. ఒక్క అనుమానం ఎవరైనా అలా చెప్పారనుకోండి, అనుమానం ఆయన మనసులోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ దానికి దూరం చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకోసమే మేము ఏం చెప్తామంటే ప్రతి ఎవరైతే దువాతులు ఉన్నారో ఎడ్యుకేషన్ ఏదైతే ఇస్లామిక్ యొక్క విద్య ఉందో దాన్ని నేర్చుకుంటూ ఉండండి. ఎప్పుడు ఒక స్టూడెంట్గానే ఉండండి, అందరూ స్టూడెంట్గానే ఉండి నేర్చుకుంటూ మనం ఎప్పటి వరకు చేస్తూ ఉంటామో అల్లాహ్ తాలా మనకి ఈ దావత్ యొక్క పనిలో ఒక బ్యాలెన్స్ పెడతాం. అది లేకపోవడం వల్ల ఏంటంటే ఇఫ్రాతు తఫ్రీద్, అంటే పూర్తిగా మనం ఏమైపోతున్నాం, ఇస్లాం యొక్క అనుమానాలు మన యొక్క చెప్పే దాంట్లో మనకి క్లారిటీ ఉండట్లేదు. అల్లాహ్ తాలా అందరికీ మంచి దారి అల్లాహ్ తాలా ఇది చేయాలని దుఆ చేస్తాం. और कोई बात है तो इजाफा करें. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. इन्नल हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह अम्मा बअद. फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वअंज़लना इलैका ज़िक्रा लितुबय्यिना लिन्नासि मा नुज़्ज़िला इलैहिम. అల్లాహ్ యొక్క కారుణ్యంతో పొద్దున్నుంచి ఉత్తమైన పని, ఉత్తమైన వ్యక్తులు, ఉత్తమైన సమాజం, ఇంకా ఇలా చూస్తే ప్రతి దాంట్లో ఉత్తమైన పనిని అల్హమ్దులిల్లాహ్ ఇవాళ మేము చేస్తున్నాం. ఎందుకంటే ఉత్తమైన వ్యక్తులు ఎవరండి? వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహి వ అమిల సాలిహ్. అందుకోసం ఉత్తమైన వ్యక్తులు ఉత్తమైన పని చేసేటప్పుడు ఉత్తమైన విధానంగా ఇస్లాం మీద వచ్చే అనుమానాలు, ఇంకా ఏంటి శుభాత్ అపోహాలు ఏదైతే ఉన్నాయో దాన్ని చక్కగా జవాబు ఇవ్వడానికి పూర్తిగా మనం తయారవ్వాలి. అందుకోసమే మర్కజ్ బిన్ బాజ్ తరపు నుంచి ఇంత చక్కనైన ఒక పెద్ద ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఏర్పాటు ఇది మొదటిసారి నేను చూస్తున్నాను. అల్హమ్దులిల్లాహ్ చాలా అవసరం ఇలాంటి దానికి. ఎందుకంటే పొద్దున్న ఏదైతే క్లాస్ ఫస్ట్ సెక్షన్ జరిగిందో నాది, అందులో మనం ఏం నేర్చుకున్నాం? సున్నా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి సున్నత్కి ఎవరైతే
ఏం చేశారు, తిరస్కరించారో, షియా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, ముఅతజిలా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, ఖవారిజ్ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, అలాగే మన భారతదేశంలో షిబుల్ ఖారల్ హిందీ ఏదైతే మన సింధ్ అని చెప్పేవాళ్ళమో అక్కడి నుంచి ఆ చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది 1900లో, దాని పేరు కూడా రాయించడం జరిగింది. చెప్పండి పేర్లు ఒకసారి. అబ్దుల్లా చెప్పండి. అబ్దుల్లా జగరాల్వి, ఇంకా అహ్మదుద్దీన్ అమృత్సరి, అలాగే హాఫిజ్ అస్లం జయరాజ్పూరి. ఇవన్నీ పేర్లు పొద్దున్న దాని గురించి వాళ్ళ ఫిక్రా ఏంటి అన్నీ మేము ఫినిష్ చేసాం. తర్వాత ఈ రెండో సెక్షన్లో ఏంటంటే షుబ్హాతుల్ ఖురానియీన్ హౌల సున్నా. ఎవరైతే ఖురానీలు ఉన్నారో, ఎవరైతే ఏం చెప్పారో మనం ఖురాన్ని పట్టుకోవాలి, హదీస్ అవసరం లేదు, వాళ్ళ యొక్క చాలా వరకు ఏదైతే అపోహాలు ఉన్నాయో ఈ పుస్తకంలో ఓ 10-12 అపోహాలు ఉన్నాయి. కొన్ని అపోహాలు మనం దాని గురించి తెలుసుకొని దాని యొక్క జవాబుని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకటి నేను అపోహ చెప్తాను, దాని యొక్క జవాబును మీరు ఉర్దూలో కూడా పొద్దున్న విన్నారు అల్హమ్దులిల్లా. కానీ ఇక్కడ కొన్ని అపోహాలు చెప్పి దాని యొక్క రద్దు, దాని యొక్క జవాబు కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్షాల్లా అందరినీ అల్లాహ్ తాలా మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని బాగా అర్థం చేసుకొని అల్లాహ్ తాలా మనని ఆ శుభాతులు ఏదైతే ఉన్నాయో, అపోహాలు ఏదైతే ఉన్నాయో మన నుంచి కూడా దూరం చేసుకొని వేరే ఎవరైతే దాని మీద సున్నా మీద ఎవరైతే మన హదీసుల మీద ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో వాళ్ళకి మంచిగా మనం జవాబు ఇవ్వాలని అనుకుంటున్నాం ఇన్షాల్లా. అలాగే అశుభతుల్ ఊలా, మొట్టమొదటి అపోహ ఏంటండి వీళ్ళు చెప్పేది, వాళ్ళు ఏమంటున్నారు, హస్బునా కితాబుల్లాహ్, మనకి అల్లా యొక్క పుస్తకం సరిపోద్ది, ఆ పుస్తకం కాకుండా మనకి ఏది అవసరం లేదు, అంటే హదీస్ మనకి అవసరం లేదు. దానికి వాళ్ళు ఖురాన్ యొక్క వాక్యాలతోనే ఏం చేస్తున్నారు, ఎవిడెన్స్ చెప్తున్నారు. ఖురాన్ నుంచి ఏం చెప్తున్నారు, మా ఫర్రత్నా ఫిల్ కితాబి మిన్ షై, అంటే అల్లాహ్ తాలా ఖురాన్లో ఏదైతే దింపాడో అందులో అల్లాహ్ తాలా ఏది వదలలేదు, అంటే అల్లాహ్ అన్నీ చెప్పేశాడు. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా వలాకిన్ తస్దీక్ అల్లదీ బైన యదై వ తఫ్సీల కుల్ల షై, అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో అన్ని తఫ్సీల్గా, అంటే అన్నీ వివరంగా చెప్పేశాడని చెప్తున్నారు. ఈ అపోహ ఎలా ఉందండి, గట్టిగా ఉందా లేదా? గట్టిగానే ఉంది. వాళ్ళ యొక్క హదీస్ ఖురాన్ ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, 2-3 ఖురాన్ ఆయతులు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి రద్దు ఏమిటి, ఆ దానికి జవాబు ఏమిటి? మొట్టమొదటి జవాబు చూస్తే మనం ఉసూలే షరియాలో ఏమంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ చెప్పిన మాటని ఏదైతే ఉన్నారో, లేదా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరు ఈయన చెప్తుంది ఇక్కడ హాఫిజ్ అస్లం జయరాజ్పూరి ఏమంటున్నారు, ఖద్ ఇన్ సరత్ జరూరియాత్ దీన్ ఫీ ఇత్తిబాఇల్ ఖురాన్ ముఫస్సర్ వలా తతఅద్దాహ్, అంటే ఖురాన్లో అన్ని మాటలు వచ్చేసినాయి, ఆ మాటల కన్నా ఎదరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏమంటున్నారు, కితాబుల్లాహి కామిల్ ముఫస్సల్, కితాబ్ కామిల్గా ఉంది, పూర్తిగా ఉంది. తర్వాత ఏం చెప్తారు, లా యహ్తాజు ఇలా షర్హ్, దీనికి షర్హ్ కూడా అవసరం లేదు. వలా ఇలా తఫ్సీరి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తఫ్సీర్ యొక్క అవసరం కూడా లేదు. వ తౌదీహి అవి తఅలీముల్ అమలి బి ముఖ్తదాహు, చూడండి ఎంత పెద్ద మాట చెప్పారు. ప్రవక్త సల్లం తఫ్సీర్ కూడా అవసరం లేదని చెప్పేశారు హదీస్ని తెలిసించారు. దీనికి జవాబుగా మనం చూస్తే ఒక ఎవరైతే చిన్న జ్ఞానం ఎవరైతే ఉందో వాళ్ళు కూడా దీనికి ఆన్సర్ ఇచ్చేయచ్చు. ఏమిటి, అల్లాహ్ తబారక్ వ తఆలా నమాజ్ ఖాయం చేయమని చెప్పారు, అకీముస్సలా, కానీ దాని రకాతులు ఎన్ని ఎక్కడ ఉందండి, హదీసుల్లో ఉంది. దాని సమయం ఎప్పుడు, అది ఎక్కడ ఉందండి, హదీసులో ఉంది. అలాగా మనం చూస్తే అల్లాహ్ తఆలా జకాత్ ఇమ్మన్నారు, కానీ ఆ జకాత్ యొక్క అన్ని తఫ్సీలు ఏదైతే ఉందో అది ఎక్కడ ఉందండి, హదీసుల్లో ఉంది. అలా చూసుకుంటే ఏమంటున్నారు, ఇన్నల్లాహ లం యనుస్సు ఫిల్ కితాబి అలా కుల్లి జుజియతి మిన్ జుజియాతి షర్ఇయ్యా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో ప్రతి జుజ్, అంటే ప్రతి చిన్న చిన్న వస్తువు గురించి అల్లాహ్ తఆలా నస్సన్, అంటే కరెక్ట్గా యకీన్గా జజంగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో చెప్పలేదు. వైన్నమా బయ్యన ఉసూలు షరియా, మన అబూ రిద్వాన్ గారు పొద్దున్న ఉస్తాద్ మొహతరం అబూ రిద్వాన్ గారు పొద్దున్న చెప్పారు ఈ మాట. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఉసూలే షరియా ఇచ్చారు. అంటే ఉసూలే షరియా అంటే సూత్రాలు,
ఎలాంటి సూత్రాలండి? ఓ మసాదిరిహా ఓ కవాయిదిహా ఓ మబాదిహిల్ ఆమ్మ అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో ఏమిచ్చారు? సూత్రాలు ఇచ్చారు. అంటే తౌహీద్ యొక్క సూత్రాలు ఇవి దాని యొక్క తఫ్సీల్ చేయడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరు చెప్పారు? వ అన్జల్నా ఇలైక దిక్ర లితుబయ్యిన లిన్నాస్. ఆ బాధ్యత ఎవరిది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని యొక్క జవాబుని ఖురాన్ని తఫ్సీర్ చేసి చెప్పారు. అలాగే అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటల్ని తీసుకోవడానికి ఒకే మాటలు చెప్పేశారు. అదేంటండి? మా ఆతాకుముర్ రసూలు ఫఖుదు వమా నహాకుం అన్హు ఫంతహు. ప్రవక్త ఏదైతే మీకు ఇచ్చారో అది తీసుకోండి, దేని నుంచి మీరు ఆగిపోమని చెప్పారో దాని నుంచి మీరు ఏం చేసుకోండి? ఆగిపోండి అని చెప్పారు. దీనివల్ల మనం ఏమవుతుంది? అసలు దానికి వజహ ఏంటండి? అరబీ తెలియదు. ఎవరైతే ఈ అస్లం జయరాజ్పూరి ఎవరైతే హదీస్ మీద రద్దు చేశారో ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ చూడండి, ఈ పుస్తకంలో ఏమంటున్నారు? వీళ్ళు తఫ్సీల్ అనే వర్డ్కి ఫఫహీము మిన తఫ్సీలిల్ ఖురాని మా యఫ్హమూన మిన్హు ఫీ లుగతిహిముల్ ఉర్దియా. ఉర్దూలో తఫ్సీల్ అంటారు. అరే ఆప్కు పూరీ తఫ్సీల్ మాలూమ్ హే అంటే ఏమంటారు? తఫ్సీల్ అంటే అన్నీ తెలిసిపోయాయి అంటారు. అంటే ఖురాన్లో అన్ని తఫ్సీల్ ఉన్నాయి. ఆ ఉర్దూ తఫ్సీల్ని తీసుకెళ్ళి ఖురాన్ తఫ్సీల్కి సెట్ చేశారు. అంటే ఖురాన్లో అన్ని తఫ్సీళ్ళు వచ్చేసినాయి అని. అందుకు నేను చెప్తున్నా, ఫఫహీము మిన తఫ్సీలిల్ ఖురాని మా యఫ్హమూన మిన్హు ఫీ లుగతిహిముల్ ఉర్దియా. ఉర్దూ నుంచి నేర్చుకుందాం. తర్వాత ఫతఫ్సీలు వత్తఫాసీలు వత్తఫ్సీలాతు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఉర్దూలో ఉన్నాయి. కానీ దీని యొక్క అర్థాన్ని అర్థం చేసుకొని అరబీలో కూడా అదే మానా అనుకున్నారు. అది కాదు. అల్లాహ్ తాలా ఏం చెప్పాడు? తఫ్సీల కుల్లి షై అంటే తౌదీహ్ లిఅన్న తఫ్సీల్ దిద్దల్ ఇజ్మాల్. ఒక వస్తువు ఉంటుంది, ఖురాన్లో అల్లాహ్ తాలా ముజ్మల్ చెప్తారు. ముజ్మల్ అంటే దాని మీనింగ్ అర్థం కాదు. ఎలాగైతే పొద్దున్న మేము చెప్పుకున్నాం కదా, ఏం చెప్పారు అల్లాహ్ తాలా ఖురాన్లో? వజూ గురించి చెప్పుకున్నాం. మసా ఎంత చేయాలి? ఎన్ని అక్వాలు వచ్చినాయి? అందులో 4 వచ్చినాయి. అంటే అది ముజ్మల్గా వచ్చింది. దాని తఫ్సీర్ మనం దేంతో చేసాము? హదీస్తో చేసాం. అలాగే తలాక్ ఇచ్చే వ్యక్తి గురించి అల్లాహ్ తాలా ఏం చెప్పాడు? వల్ ముతల్లకాతు యతరబ్బస్న బి అన్ఫుసిహిన్న ఫలా తతఖురు. ఆ ఖురు గురించి ముహద్దిసీన్లు ఏం చెప్పారు? ఒకళ్ళు హైద్ అని చెప్పారు, ఒకళ్ళేమో తుహర్ అని చెప్పారు. పొద్దున్న ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఈ యొక్క ఇజ్మాల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్ని దగ్గర పెట్టి తఫ్సీల్ చేశారు. అంటే మనం హదీస్ అవసరం లేదని ఇలా చెప్పడం ఇది చాలా పెద్ద తప్పు. ఖురాన్ని అర్థం చేసుకోవాలంటే హదీస్ లేక అర్థం చేసుకోలేరు. అందుకోసమే ఇమాం ఔజాయి రహ్మతుల్లాహి అలైహి ఏం చెప్పారు తెలుసా? అల్ ఖురాను అహ్వజు ఇల సున్నా. అల్ ఖురాను అహ్వజు ఇల సున్నా అంటే ఖురాన్కి సున్నత్ అవసరం ఉంది. వస్సున్నతు లైస అహ్వజు బిస్సున్నా అంటే సున్నత్కి ఖురాన్ అవసరం లేదు. ఇంత ఇమాం ఔజాయి రహ్మతుల్లాహి అలైహి మాట చెప్పారు. దీంతో అర్థం ఏంటంటే ఖురాన్ ఏదైతే ఉందో దాన్ని తౌజీ చేసే విధానం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల నుంచి మనకి అర్థమైంది. అందుకోసం షౌకాని రహ్మతుల్లాహి అలైహి ఏమంటున్నారు? అల్ ఉమూము బల్ మురాదు బి ఉసూలుల్ వల్ ఖవానీన్. అల్లాహ్ తాలా ఇందులో ఏదైతే సూత్రాలు ఉన్నాయో అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటి అపోహ, దాని యొక్క రద్దు. అర్థమైంది కదండి? ఇప్పుడు రెండో అపోహ ఏం చేస్తున్నారు వీళ్ళు? అన్నహా లం తకున్ వహ్యం మిన్ అల్లాహి అజ్జ వజల్. పూర్తిగా వీళ్ళు ఏం చెప్పారు? హదీసు వహియే కాదు. అది ఏంటండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు కొన్ని అక్వాళ్ళు, కొన్ని మాటల్ని ఏం చేశారు? తజ్వీఫన్ అంటే వాళ్ళు క్రియేట్ చేసి చెప్పడం జరిగింది అని చెప్పారు. అందుకోసం ठीक है दूसरे शुभा से मैं बोल लेता हूँ. ठीक जैसा बने कोई बात ఇన్షాల్లా. రెండో ఏదైతే అపోహ ఉందో అలాగ ఒక అపోహ దాని యొక్క ఎవిడెన్స్ ఇన్షాల్లా నెక్స్ట్ దాంట్లో ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. ఫస్ట్ అపోహ మనది అర్థమైందా అందరికి? ఇన్షాల్లా అర్థమైందా? నోట్ చేసుకున్నారా? ఈ అపోహలు నోట్ చేసుకుని ఆయతులు కూడా కంఠస్థ పెట్టండి. ఏదైతే ఆయతులు చెప్తున్నారో ఇక్కడ హదీసులు ఏదైతే చెప్తున్నారో అక్వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి జవాబు ఎలాగ మనం ఇవ్వాలి అనేది కొంచెం రాసుకొని దానికి తయారు చేసుకుంటే ఇన్షాల్లా మనకి ఒక ఇన్ని అపోహలు ఉన్నాయి,
దీనికి ఎన్ని జవాబులు ఉన్నాయని మనకు ఇన్షాల్లా అర్థమవుతుంది. దీనివల్ల మనం ఇక్కడ రావడం కూడా ఒక లాభం అవుతుంది. అల్లాహ్ తాలాతో కోరుకుంటూ ఏదైతే మనం విద్య నేర్చుకుంటారో మంచి సంకల్పంతో నేర్చుకొని అల్లాహ్ తాలా దాని మీద అమలు చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ తాలా